లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళ అమ్మవారిని దర్శించుకున్నారు హైదరాబాద్ నగర కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి. చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న శిఖర పూజ ధ్వజారోహణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డి కమిషనర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్తో బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామని, హైదరాబాద్ బోనాల పండుగకు 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆషాఢ మాసంలో తెలంగాణలో ప్రసిద్ధి చెందిన బోనాల పండుగకు పాతనగరం ముస్తాబైంది. ఇప్పటికే ఆలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరగనున్న లాల్ దర్వాజా బోనాల్ నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ధ్వజారోహణ, శిఖర పూజలతో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21వ తేదీన ఆదివారం సాయంత్రం శాలిబండ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి అమ్మవారి ఘటం భారీ ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయాల్లో ప్రతిష్టాపన, 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ రూపాల్లో ప్రత్యేక పూజల అనంతరం ఈ నెల 28వ తేదీన బోనాల పండుగ, 29వ తేదీన రంగం, భవిష్యవాణి, సామూహిక ఘటాల నిమజ్జన ఊరేగింపుతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ నెల 19వ తేదీన శుక్రవారం ఉదయం 11 గంటలకు లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాలను నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అట్టహాసంగా ప్రారంభించనున్నారు. 9 రోజుల పాటు అమ్మవారి వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సౌత్ జోన్ జోనల్ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ ఏర్పాట్లపై మీడియాకు వివరాలు తెలిపారు. అన్న వెంకటేశ్వర కొద్ది ఎంత ఆపరేషన్ చేసుకుంటే అయిపోవాల్సింది. ఈ టైంలో మనం డిస్కస్ చేసుకుంటే మనకే నష్టం. ఫోటో
చైర్మన్ గారు కన్నా రైట్ ఓకే చైర్మన్ గారు సార్ సార్ అన్న కొంచెం రీషేప్లు ఉంటే కరెక్ట్ వస్తుంది అన్న రీషేప్లు ఉంటే అర్థం వస్తుంది మంచిగా రీషేప్లు ఉండండి రీషేప్లు ఉంటే అందరికి మంచిగా వస్తుంది రీషేప్లు ఉండండి కొంచెం ఎంకరేజ్ సార్ జోనల్ సార్ సార్ చైర్మన్ గారు రైట్ మీరు చైర్మన్ గారు కొద్దిగా సార్ ఓకే అన్నా చైర్మన్ గారు ఎదురుగా అమ్మవారు కనిపించాలి అయ్యగారు ఒక్క నిమిషం తీసుకున్నా లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఈ బోనాల సందర్భంగా ఈరోజు సాంప్రదాయంగా వస్తున్న రివాజు ప్రకారం శిఖర పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అట్లాగే ధ్వజారోహణ చేయడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, ఇక్కడున్న లోకల్స్ మా అధికారులు, అట్లాగే ఇతర శాఖల అధికారులు అందరితో కలిసి ఈ పూజలో ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. లాల్ దర్వాజా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ రోజు కానీ రాబో రోజుల్లో వచ్చే బోనాల బందోబస్తు అన్నిటి కూడా మా శాఖ పూర్తి సన్నద్ధతతో ఉంది. అన్ని ఏర్పాట్లు చేశాం మేము. దాదాపు 800 నుంచి 1000 మంది దాకా ఈ బందోబస్తుల్లో పాల్గొంటారు. 29th కూడా మనకు ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ నుంచి జరిగే ప్రొసెషన్ ఏదైతే అంబారీ ప్రొసెషన్ ఉంటుందో దాంట్లో కూడా అందరం పూర్తి సన్నద్ధతో ఉన్నాము. ఇతర శాఖలతో కలిసి కోఆర్డినేట్ చేస్తే ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నాము. మరొకసారి అందరికీ బోనాలు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ సౌత్ జోన్ తరఫున జిహెచ్ఎంసీ తరఫున బోనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, బోనాలకు సంబంధించి మాకు సౌత్ జోన్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల దగ్గర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అదేవిధంగా ఉమ్మడి దేవాలయాల కమిటీ ఏ రకంగా అయితే మా దగ్గర నుంచి అభివృద్ధి కోరుకుందో ఆ రకంగా అన్ని వర్క్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా శాంక్షన్ వర్క్ కూడా అన్ని రకాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సివిల్ వర్క్స్ ఒకటే కాదు, సివిల్ వర్క్స్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ టెంపరీ లైటింగ్ కావచ్చు, అదేవిధంగా టెంపరీ టాయిలెట్స్ కావచ్చు, ఇలా అన్ని రకాలైన వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు.